పూజా ఫలం. ఏ పూజలో అయినా, ఏ దేవాలయానికి వెళ్ళినా విశేషంగా భగవంతుని దగ్గర మనం తీసుకెళ్లేది పుష్పాలు. అయితే పుష్పాల్లోనే అత్యంత శ్రేష్టమైన పుష్పాల్లోనే అత్యంత పవిత్రమైన పుష్పము కమల పుష్పం. ఈ కమల పుష్పం జ్ఞానానికి సంకేతం, అంతేకాదు శరీరానికి జ్ఞానానికి కూడా సంకేతం. దీన్ని జలపుష్ప అని కూడా అంటారు. మరియు సరస్వతీదేవి మరియు మహాలక్ష్మి ఆ పుష్పాల పైన కూర్చొని ఉంటారు. దీని అర్థం ఒకటే, లక్ష్మి అంటే సర్వము, ఇక అదే ఒక సరస్వతి అంటే జ్ఞానము. అవును కదా? జ్ఞానము మరియు సంపద ఈ రెండు కూడా అత్యంత పవిత్రమైనవి అని. అయితే వాటిని పవిత్రంగానే పొందాలి అనే ఒక సంకేతాన్ని అక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు ఇద్దరు అమ్మవార్లు ఆ ఒక పుష్పాల పైన కూర్చొని. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పుష్పాలు జల పుష్పాలు అంటాం. ఇక్కడ ఆత్మ మరియు శరీరము మరియు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి అంటే, శరీరము అంటే ఈ బురద, ఇవన్నీ కల్మషాలు ఉన్న చెరువు బురద, అందులో నుంచి పుష్పం అలా ఉత్పత్తి అయ్యి ఆ నీళ్ల నుంచే బయటకు వస్తుంది. అలాగే ఈ శరీరంలో నుంచి జ్ఞానము అనేది బయటకు వస్తుంది కదా, ఆ జ్ఞానమే కమల పుష్పము. మనలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకం ఈ కమల పుష్పము. ఈ కమల పుష్పం అష్టదళ, పద్మదళ, అష్టోత్తరదళ, సహస్రదళ అని 4 విధాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనే చతుర్వర్ణాలతో మనకి ప్రపంచంలో కనబడతాయి. శాస్త్రదళ చక్రం కూడా మనకు ఉంటుంది. ఇలా పుష్పాల్లోనే శ్రేష్టమైన పుష్పం, అత్యంత పవిత్రమైన పుష్పం కమల పుష్పం. మహాలక్ష్మికి కమల పుష్పాలతో అర్చిస్తే లక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అదే నీల కమలము అని వస్తుంది. ఆ నీల కమలాన్ని విష్ణువుకి మరియు శివుడికి విశేషంగా అర్చిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఆ పరమేశ్వరుడికి నీల కమలాన్ని అందిస్తే మన జీవితంలో అత్యంత వైభోగాన్ని అందిస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరియు గోల్డెన్ లోటస్ అంటే పసుపు రంగు వర్ణంలో ఉన్న లోటస్, అది విశేషంగా బ్రహ్మదేవుడికి, గురువులకి, బ్రహ్మచార్య దేవతలకి అర్చిస్తుంటారు. ఇది హిమాలయ పర్వతాల్లో మాత్రమే లభిస్తుంది ఆ ఎల్లో కలర్ లోటస్. మరియు కొన్ని చోట్ల తెల్లటి లోటస్ మనకు కనబడుతుంది, మరియు నీలపు రంగు లోటస్ మనకు కనబడుతుంది, మరియు ఈ ఒక ఎరుపు నీలపు రెండు మిశ్రణం అయితే వచ్చే పింక్ కలర్ ఏదైతే ఉంటుందో అది కూడా కనబడుతుంది. అది మహాలక్ష్మికి సంకేతం. తెల్లటి లోటస్ వచ్చి సరస్వతికి, జ్ఞానానికి సంకేతం. ఇక ఎల్లో వచ్చి ధనానికి, గురువులకి, దేవతా శక్తికి సంకేతం. మరియు నీలపు లోటస్ అనేది సుఖానికి సంకేతంగా చూపిస్తూ ఉంది. అలా మన జీవితంలో చాలా విశేషమైన పుష్పాలు, వీటితో జ్ఞానాన్ని పొందొచ్చు, ఐశ్వర్యాన్ని పొందొచ్చు. అత్యంత పవిత్రమైన కమల పుష్పాలు ఇంటి దగ్గర పెంచితే ఆ ఇంట్లో జ్ఞానము, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందంట. అందుకే ప్రతి ఇంట్లో చిన్నగా ఒక పాండ్ అంటే ఒక కుండలో మట్టి పోసి అందులో కమల పుష్పాలు పెంచండి. ఆ పుష్పం విడిగిన తర్వాత ఆ ఒక్క పుష్పాన్ని తీసి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అలంకరించండి. దానివల్ల ప్రకృతియు సంతోషిస్తుంది, మీ సంకల్పాలు సిద్ధి అవుతాయి. ఎక్కడైతే కమల పుష్పాలు మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయో అక్కడ దేవతల వాసస్థానము అంటూ ఉంటారు. అంతేకాదు అవి ఉన్న చోటు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ దరిదాపుల్లోకి రాదు అని కూడా శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇటువంటి మహోత్తరమైన కమల పుష్పాలని దేవతలకి అందిద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. ఈరోజు శుక్రవారం చాలా విశేషం. ఈరోజు సాయంత్రం చాలా విశేషమైన రోజు. ఎవరికైనా భార్యాభర్తల్లో గొడవలు ఉంటే, భార్యాభర్తల మధ్యలో చాలా కష్టాలు అటువంటివి ఏదైనా ఉన్నాయి అనుకోండి, చాలా ఇక మేము విడిపోతాము, ఇక మేము దూరంగా ఉన్నాము, లేదా మాకేదో సమస్య ఉంది, ఆ కుటుంబం వల్ల మేము బాధపడుతున్నాం, ఒకరిలో నమ్మకం తగ్గిపోయింది, ఇటువంటి వారు ఏదైనా సమస్యల్లో ఉంటే భార్యాభర్తల సఖ్యత కోసం ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణ అంటే భార్యాభర్తలు సమేతంగా ఉన్న లక్ష్మీనారాయణ వాళ్ళ ముందు 2 బెల్లము ముద్దలు కానీ లేదా బెల్లం అచ్చులు కానీ పెట్టి
వాటిపై నెయ్యిలో డిప్ చేసిన ఒత్తులను పెట్టి దీపం వెలిగించాలి. అలా వెలిగించి ఆ లక్ష్మీనారాయణులకి ఎర్ర పుష్పాలతో అలంకరించి పూజించి తదుపరి కాస్త కుంకుమ పువ్వు ఉంటుంది కదా, చిన్నగా కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వుతో పాలల్లో రుద్ది గంధంలా తీయాలి. గంధం తీసి ఆ లక్ష్మీనారాయణకి ఇద్దరికి లేపన చేసి మిగతాది అలాగే ఉంచి దేవుడి దగ్గర పెట్టి పూజించి దాన్ని ఈ రోజు రాత్రి నుదుటిలో ధరించి తర్వాత ఇంట్లో మీ భర్తకు పెట్టడము లేదా మీరైనా పెట్టుకోవడం, ఇలా చేసి మిగతా దాన్ని కాస్త తీసి ఇంటి గుమ్మానికి పెట్టడం వల్ల మన ఇంట్లో కుటుంబ సఖ్యత జరుగుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత కలుస్తుంది. అద్భుతమైన యోగక్షేమం ఆచరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.